యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభువా, నీవు రక్షకుడివి, విమోచకుడివి, స్వేచ్ఛనిచ్చే దేవుడివి. ఈ రోజు మేము బానిసత్వంలో ఉన్న వారి కోసం, వ్యసనాలలో చిక్కుకున్న వారి కోసం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నశించదలచిన అలవాట్లు, డ్రగ్స్, మద్యం, పోర్నోగ్రఫీ, గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాల నుండి వారిని విమోచించుము. వారి జీవితం మెల్లగా నశించకుండా నీ వెలుగులోకి వారిని నడిపించుము. ప్రభువా, ప్రతి బంధనాన్ని నీ శక్తితో విచ్చిమర్చుము. శరీరాన్ని కాదు ప్రభువా, ఆత్మను, మనసును నీవే స్వస్థపరచుము. వారిలో ఆశను నింపుము, గెలిచే శక్తిని నీవే కలిగించుము. నీవే వారికోసం పోరాడుతున్న దేవుడివని వారికి తెలియనివ్వు. ప్రభువా, వ్యసనాల్లో చిక్కుకుని తల్లడిల్లుతున్న కుటుంబాలను నీవే బలపరచుము. వారి జీవిత భాగస్వాములకు, తల్లిదండ్రులకు, స్నేహితులకు ఓర్పు, జ్ఞానం, ప్రేమను ఇచ్చుము. వారు సహాయం చేయగలిగేలా మార్గాలను చూపుము. యేసయ్యా, నీవు క్రాస్పై మన పాపాల భారం మోసావు. ఆ పునీతమైన రక్తములో శుద్ధి ఉంది. ఆ శక్తివంతమైన రక్తముతో వ్యసన బాధితులను శుద్ధిపరచుము, విడిపించుము. కొత్త జీవితం ఇవ్వుము. వారు మళ్లీ తిరిగి నీ మహిమ కోసం నిలబడేవారిగా మారనివ్వు. ఈ ప్రపంచం ఏమి చెప్పినా నీవు మార్పు సాధ్యమేనని చెప్పిన దేవుడివి. కాబట్టి మేము నిన్ను నమ్మి ఈ ప్రార్థనను అడుగుతున్నాము. నీవే మార్గం, నీవే నిజం, నీవే జీవం. మమ్మల్ని వినుము ప్రభువా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.